దొంగ నోట్ల భాగోతం ఏంది అనేసట రాహుల్ గాంధీ ఫైర్ అయిందట. గెలవాలి కానీ గెలుపు ఎలా ఉండాలి? మొత్తం ఇంత అరాచకం చేస్తారా? నేను చేస్తున్న దానికి మీరు చేస్తున్న దానికి ఏమన్నా కంపారిజన్ ఉందా? ఈరోజు మీరు ఏ ఒక్క మదంతో ఈరోజు గెలుపు అనేసి మీరు బీరాలు పలుకుతున్నారు అనేసి ఈరోజు తెలంగాణలో జరిగిన దానిపైనట ఆయన సమీక్ష చేసిండు అనేది ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళు గతంలో వాళ్ళు కూడా సర్వేలు చేయించుకున్నారు కదా, నమ్మకం లేక రేవంత్ రెడ్డి మీద. దాంట్లో మొత్తం కూడా గెలుపంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉంది. బీఆర్ఎస్ వైపు పైనే సానుభూతి కావచ్చు, బీఆర్ఎస్ వైపు పైన గత ప్రభుత్వం చేసిన పనుల గురించి కావచ్చు, టోటల్గా వన్ సైడ్గా కనిపిస్తున్న నేపథ్యంలో సో ఎట్లయినా గెలవాలి అని చెప్పిన నేపథ్యంలో ఎట్లయినా గెలవాలి అన్నదాన్ని మీరు ఈ రకంగా తీసుకుంటారా అనేసి ఆయన రాహుల్ గాంధీ ఫైర్ అయిందట. ఈ విషయాన్ని మీనాక్షి ద్వారా మెసేజ్ పాస్ చేసిందట. అసలు ఎందుకంటే మీడియాలో వస్తున్నట్టు మొత్తం కూడా ఆయన వార్తలు చూసిన నేపథ్యంలో, ఎందుకంటే ఖచ్చితంగా రిపోర్ట్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా, నేనేమి ఇక్కడ దొంగ ఓట్లు ఏంది, ఓట్ల చోరీ ఏంది, ఇదంతా కూడా నేను తిరుక్కుంటూ కాలికి బలపాలు కట్టుకొని తిరుక్కుంటూ చేస్తూ ఉంటే మీరు చేసిన పని ఏంది అంటే నాకు ఏమాత్రం విలువివ్వరా? మీరు ఏమైతే చేసిరో వాటిని చెప్పుకొని ఓట్లు అడగాలి కానీ ఈ రకంగా దొంగ ఓట్లతోటి ఈరోజు ఇంత హల్చల్ చేస్తారా అనేసి క్లాస్ పీకినట్టుగా ఒక చర్చ జరుగుతుంది. ఇది గాంధీ భవన్ వర్గాల్లోనే. నిజంగానే ఆ మాట అనుంటాడా రాహుల్ గాంధీ అనే ఆస్కారం ఉందా అనే డౌట్ కూడా రావచ్చు కదా. నిజంగా జెన్యూన్గా అయితే ఆయన చేసే ఇప్పుడు ఓట్ల చోరీ గురించి ఈయన ఏదైతే తిరుగుతున్నాడో దొంగ ఓట్ల గురించి దేశవ్యాప్తంగా ఆయన కాలుకు బలపాలు కట్టుకుంటున్న తీరు నిజమే అయితే, ఆయన మనస్ఫూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి అందరినీ కూడా ఈరోజు నిద్ర లేపాలని చూసిన నేపథ్యం నిజమే అయితే ఖచ్చితంగా ఆయన క్లాస్ పీకింది కూడా నిజమే అయి ఉండాలి. ఆయన చెప్తున్న మాట ఏంటి? అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాడు కదా. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏమి జరిగింది, అసలు ఉన్న ఓట్లన్నీ పోలైనవన్నీ, అందులో పర్సన్ కాకుండా వేరే వాళ్ళతో వచ్చిన ఓట్లన్నీ, ఇవన్నీ పోలైన ఓట్లకు వాటికి కంపేర్ చేసేసి చాలామంది చూసారు. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. సేమ్ ఆయన చేసిన దానికి ఇక్కడ భిన్నంగా జరుగుతుంటే మరి క్లాస్ పీకపోతే మాత్రం ఆయన చేస్తున్న ఉద్యమం కూడా మరి దాన్ని కూడా ఉత్తుత్తి ఉద్యమం అనుకోవాల్సి వస్తుందనేసి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. జరిగిన అరాచకం అంతా చూసిరు జూబ్లీ హిల్స్లో. ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా విజయం కోసమే తాపత్రయపడతారు, విజయం కోసమే ప్రాకులాడతారు. కానీ మరీ ఇంత అరాచకం చేయాల్సినంత అవసరం లేదు కదా అనే చర్చ జరుగుతుంది ఈరోజు. ఎవరు మాట్లాడినా కూడా, ఎందుకంటే మొత్తం కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పేసి ఏ సర్వే చూసినా ఎవరి నోట విన్నా మాట వచ్చిన నేపథ్యంలో టోటల్గా మనం ఇలా అయితే గెలవలేము, డబ్బులు పంచినా, చీరలు పంచినా, మిక్సీలు పంచినా, బెదిరించినా, బామాలినా మనం గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మనం నమ్ముకోవాల్సింది ఏకైకంగా ఏంటంటే దొంగ ఓట్లని మాత్రమే నమ్ముకోవాలి అనేదే ఈరోజు ఆ దొంగ ఓట్లనే నిజం చేసుకురు. ఈరోజు వాళ్ళు మేము గెలుస్తామని నమ్ముకున్నది కూడా కేవలం ఆ దొంగ ఓట్లని మాత్రమే. ఎందుకంటే ఎన్ని దొంగ ఓట్లు వేయించుకున్నారనే విషయం, ఎందుకంటే ఆ వేయించినోడికి తెలుసు కదా ఎన్ని ఓట్లు వేసాము మేము అనైతికంగా అనేది, ఎన్ని వేసామని. ఇంత చేసినాక కూడా ఇంకా భయం గుబులు పుడుతుంది, అయినా కూడా గెలుస్తామో గెలవమో అనేసి. అర్థమైంది కదా ఇప్పటికైనా? కాలర్లు ఎగరేసుకుంటారు కదా ఇప్పటికైనా, బయటికి చూడ కాలర్లు ఎగరేస్తారు కానీ లోపట భయం పీకుతుంది కదా. ఇంకా సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్కి పడింది, బీఆర్ఎస్ఏ గెలుస్తుందేమో, మేము గెలుస్తామో గెలపమో అనేసి భయపడుతున్న వైనము చాలదా ఇది? ఇంత అరాచకం చేసి ఇంత మహిళా అభ్యర్థిని గోసబెట్టి ఆమెని అసభ్య పదజాలంతో దూషించి ఆమె వైపు చెప్పులు చూపించి ఒక రౌడీయిజం అంటే ఈ విధంగానే ఉంటుంది అని చూపించి చేసిన ఒక విధంగా ఒక దమనకాండ అంటారు, ఒక కని విని ఎరగని రీతిలో. ఇదే సాంప్రదాయాన్ని కనుక ఇంకా తెరలేపితే రానున్న రోజుల్లో ఎంత భయంకరంగా ఉంటాయి ఎలక్షన్స్ అనేది ఊహించవచ్చు. కానీ ఇలాంటి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరమైంది. ఎప్పుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ ఈ సంప్రదాయం అనేది మంచిది కాదనేది ఈరోజు ప్రజలు కూడా గమనించాలి. ఒకవేళ డబ్బులు విపరీతంగా ఆశ చూపించినప్పటికీ కూడా నిజాయితీని నమ్ముకొని
ఓటు వేస్తే కానీ రేపు ఎప్పటికంటే ఈ ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైందే కదా. నిజంగానే ఈరోజు మీరు డబ్బులు తీసుకున్నారు, చీరలు తీసుకున్నారు, మిక్సీలు తీసుకున్నారు. రేపు మీరు ఏమన్నా మీ వాడకట్టులో ఒక పని కావాలన్నా ఎవరన్నా మీరు పోయి అడిగితే మీకు ఎవరన్నా వింటారా? ఈరోజు మీ దగ్గరికి వచ్చి కాళ్ళ వేళ్ళ పడిన వాళ్ళు రేపు కనీసం మీకు అపాయింట్మెంట్ అని ఇస్తారా? మీకు ఆ ధైర్యంగా నిలదీసే అంత సత్తా మీ దగ్గర ఉంటుందా? సో ఈ ఒక్క ఎలక్షన్ తోటే ఇది ముగియలేదు, కానీ డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. దొంగ ఓట్లతో మేము గెలుస్తామనే దాన్ని ప్రజలు అనేది తిప్పి కొట్టకపోతే రేపటికి ఎంత నష్టపోతారు, ప్రజలే నష్టపోతారు. ఆబ్వియస్లీగా రాజకీయ నాయకులు బొచ్చడు చెప్తారు, వాళ్ళ ఓట్ల కోసము వాళ్ళ నోట్ల కోసము ఏమైనా చెప్తారు. ఇవాళ దొంగ ఓట్లు వేసి గెలుస్తామనే పరిస్థితికి వచ్చిందంటే దాన్ని ప్రజలు కూడా రేపు తిప్పి కొట్టాలి. బై ఛాన్స్ గెలిచిందనుకో ఒక్కటే గుర్తుపెట్టుకొని దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ నేను ఎన్నిసార్లు దొంగ ఓట్లు ఎందుకు అంటున్నానంటే నిన్న అడ్డంగా దొరికినరా దొంగలు. దొంగ ఓట్లు వేస్తూ దొంగ ఓట్లు వేయిస్తూ అడ్డంగా దొరికిరు కదా. సో ఇది ఎందుకనంటే ఈ విషయం నిన్న జరిగిన మొత్తం దొంగ నోట్ల భాగోతం పైన మరి రాహుల్ గాంధీ ఫైర్ అయిన సమాచారం అంతా కూడా మనకి ఎక్కడి నుంచి కాంగ్రెస్ శ్రేణుల్లో నుంచి వచ్చిన సమాచారం. ఎందుకంటే సింపుల్ థింగ్ మనం కూడా అనుకోవచ్చు నిజంగానే ఫైర్ అయ్యిండా లేడా అన్నది. ఎందుకనంటే ఒకవేళ ఆయనకు ఈ విషయాన్నంతా చేరవేయకపోయినా కూడా ఆయన కనపడుతుంది కదా. నిన్న మొత్తం కూడా సోషల్ మీడియాలో మొత్తం కోడై కూర్చుంది ఏం జరిగింది, నేను ఎంత అరాచకం జరిగింది. అయినప్పటికీ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్తారు. ఎంత ప్రశాంతంగా జరిగిందో నిన్న మీరే చూసిరు, ఎంత అరాచకం జరిగిందో మీరే చూసిరు. కానీ పోలింగ్ అంత ప్రశాంతంగా జరిగిందని అంటే ఆ మాత్రం రాహుల్ గాంధీకి తెలియకుండా ఉంటుందా? రేపు రాహుల్ గాంధీని రేపు ఇదే పనిగా ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతుంటే ముందు మీ తెలంగాణ రాష్ట్రంలో మీదే గవర్నమెంట్ అధికారంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, అక్కడ ఒక్కసారి ఆ చక్కదనం చూసుకోండి అంటారు. అప్పుడు ఆయన ముఖం ఎడబెట్టుకుంటాడు. సో ఇది వాస్తవం.